నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు మనం హోమ్ మేడ్ ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుందాం। ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి। పిండికి సరిపోయేంత సాల్ట్ మాత్రమే మనం ఇక్కడ వాడుకోవాలండి। ఇప్పుడు మనం ఈ సాల్ట్ మొత్తం పిండికి కలిసేలా ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న పిండిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి। మనం ఇక నూనె ఎందుకు వాడుతున్నామంటే మనకి నూడిల్స్ అనేవి ఇందులో మనం వేసుకున్నప్పుడు నూడిల్స్ అనేవి విచ్చుకుపోకుండా ఉంటాయన్నమాట। ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ఈ పిండిని మరలా ఒకసారి ఇలా మంచిగా నీట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పిండిని జంతికల గుట్టంలో వేసుకొని సన్నని రంధ్రాలది మనం నూడిల్స్ లాగా ఉన్న ప్లేట్ వేసుకొని ఇలా వాటర్లో వత్తుకోవాలి। మనకు వాటర్ అనేవి కొంచెం బబుల్స్ అయ్యి బాగా హీట్ ఎక్కే వరకు ఉంచుకొని అప్పుడు మాత్రమే మనం ఇది వేసుకోవాలండి, లేకుంటే మనకు నూడిల్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట వాటర్ అనేవి హీట్ ఎక్కకుంటే। సో మంచిగా వాటర్ హీట్ ఎక్కిన తర్వాతనే మనం ఇందులోకి ఇలా ఒత్తుకోవాలన్నమాట। సో చూసారు కదండి, నూడిల్స్ అనేవి సిమ్లో పెట్టి మనం కుక్ చేయకూడదు, హైలో పెట్టాలి। 80% మనం ఇది కుక్ చేసుకోవాలి, మిగతా 20% మనం ఫ్రైలో కుక్ అవుతుందన్నమాట। సో చూసారు కదా, నాకు ఇక్కడ నూడిల్స్ అనేవి మంచిగా కుక్ అయిపోయాయి। నేను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్ట్రైనర్తో ఎక్సెస్ వాటర్ని తీసేసేయాలి। చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో। ఇలా ఇంట్లోనే మీరు చేసి పెట్టుకుంటే బయట నుంచి నూడిల్స్ తీసుకొచ్చి పిల్లలకి చేసా అంతా మీకు ఉండకపోవచ్చు, ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఎంతో బాగుంటుంది। ఇప్పుడు మనం ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుందాం। నూనె వేడెక్కిన తర్వాత ఒక 2 గుడ్లను కొట్టుకుందాం ఇందులో। ఇప్పుడు చూసారు కదండి, ఇలా కొద్దిగా మనకి ఆమ్లెట్ అనేది అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఒక 1/2 కప్పు అండ్ అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుముకున్నవి అండ్ అలాగే క్యాప్సికమ్ ముక్కలు ఒక 1/2 కప్పు అండ్ ఆనియన్స్ కూడా ఒక 1/2 కప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి। ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సోయా సాస్ వేసుకోవాలండి। మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయండి, ఉంటే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది। అండ్ అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి। రెడ్ చిల్లీ సాస్ అవైలబుల్గా లేదనుకుంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి। ఇవి కూడా ఏవి లేవనుకుంటే కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుందండి। మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇది ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అండ్ అలాగే చాట్ మసాలా కూడా వేసుకుందాం। మీ దగ్గర చాట్ మసాలా లేదనుకుంటే మీకు ఇడ్లీలో కానీ నూడిల్స్లో కానీ వచ్చే మసాలా ఉంటుంది కదండి ప్యాకెట్స్, అవి కూడా వేసుకోవచ్చు అవైలబుల్గా ఉంటే, లేకుంటే స్కిప్ చేయండి। ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం ఇదంతా గ్రేవీ అంతా నూడిల్స్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి। ఈ నూడిల్స్ వేసిన తర్వాత మనం 2 to 3 మినిట్స్ అలా ఉంచుకుంటే మనకి నూడిల్స్కి మంచిగా పడుతుందన్నమాట మసాలా అనేది। అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను। చూసారు కదండి, ఎంతో రుచికరమైన హోమ్ మేడ్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి। ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। ఇలా కనుక పిల్లలకి చేసి పెట్టారంటే వాళ్ళు ఎంతో హెల్తీగా తింటారండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। నేను ఇక్కడ లెమన్ స్క్విజ్ చేశానండి, అది స్కిప్ అయిపోయింది వీడియో। ఇలా లెమన్తోనే తినచ్చు, లేదంటే టమాటా కెచప్ కూడా మనం పైన వేసుకొని టమాటా కెచప్తో తిన్నా కూడా బాగుంటుంది అనమాట। చూసారు కదా, నేను టమాటా కెచప్ కూడా యాడ్ చేస్తున్నాను। వాళ్ళకి నూడిల్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, మీకు కూడా ఇంట్లో చేస్తాం కదా బయట నుంచి తీసుకురాలే కదా అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది। ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి। మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।